పండుగల సీజన్లో సైబర్ మోసాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఆన్లైన్ వెబ్సైట్లు ఆఫర్లు ప్రకటించాయి. ఇదే అదునుగా భావించిన సైబర్ కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. నకిలీ వెబ్సైట్లు రూపొందించి కళ్ళు చెదిరి ఆఫర్లంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రకటనలు ఇస్తున్నారు. ఫేక్ బుకింగ్ ఇంటర్ఫేస్లు, బోగస్ ట్రావెల్ ప్యాకేజీలు, ఈ కామర్లతో ఆఫర్లతో మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. నకిలీ టికెట్ల సైట్లు, మోసపూరిత లింకులు, ఫిషింగ్ పేజీలకు దారితీసే యూపీఐ పేమెంట్ రిక్వెస్ట్ల రూపంలో ఈ దాడులు జరగొచ్చని తెలిపింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. రుణాలు ఇస్తామని ఆకర్షించే క్రెడిట్, లోన్ యాప్లు కూడా మోసం చేస్తాయని తెలిపింది. అన్నింటికీ పర్మిషన్లు కావాలని అడిగే ఫేక్ యాప్లకు దూరంగా ఉండాలని సూచించారు పోలీసులు. కళ్ళు చెదిరే ఆఫర్లు అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ వాట్సాప్ కు లింకులు పంపుతున్నారు. కొనుగోలుదారుడికి ఏమాత్రం అనుమానం రాకుండా ఆకర్షణీయంగా నకిలీ వెబ్సైట్లు రూపొందిస్తున్నారు. సంస్థ చిరునామా, కాంటాక్ట్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్, టోల్ ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. రీఫండ్ పాలసీ, షిప్పింగ్ పాలసీ ఇలా అన్ని ఉంటాయని కస్టమర్ను నమ్మిస్తున్నారు. ఇవన్నీ వినియోగదారులను మోసం చేయడానికే అని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ వేడుకలతో మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్స్ తో ఈ తరహా మోసాలు జరుగుతుంటాయని యూజర్లంతా యాంటీవైరస్లను, సిస్టమ్ ప్యాచ్లను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. క్రిస్మస్, న్యూ ఇయర్ కు రైళ్లు, ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ, ఎయిర్లైన్స్ వెబ్సైట్లను ఉపయోగిస్తారు. అసలైన వాటిలా అనిపించే నకిలీ బుకింగ్ ఇంటర్ఫేస్లు, బోగస్ ట్రావెల్ ప్యాకేజీ ఆఫర్లతో నేరగాళ్లు మోసం చేస్తారంటున్నారు పోలీసులు. మంచి ఆఫర్ల కోసం అన్వేషించే యూజర్లను నకిలీ వెబ్సైట్ల వైపు మళ్లిస్తుంటారు. వాటిలోని మాల్వేర్లతో బ్యాంకింగ్ వివరాలను దొంగలిస్తారు. వ్యక్తిగత, పేమెంట్ వివరాలన్నీ క్రిమినల్స్ చేతుల్లోకి చేజారిపోయాయని బాధితులకు తెలిసేసరికే అకౌంట్లోని మొత్తం సొమ్మును కాజేస్తారన్నారు. ఇన్స్టాంట్ రుణాల యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటే ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నారు పోలీసులు. క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్లతో సైబర్ క్రైమ్ మోసాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు.